ఇక సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం. త్వరలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పనులు ముందుకు సాగలేదు. మార్చి 2026లోగా 4 ప్రాజెక్టులను 100% పూర్తి చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు. వీళ్ళ గురించి డీటెయిల్గా మాట్లాడండి. మనం ఈ సాగునీటి ప్రాజెక్టు గురించి అయితే ఒక పెద్ద చర్చ నడవాలి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా, ఇట్లాంటి పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. కానీ దానికన్నా ముందు అసలు మేడిగడ్డ కన్నా ముందు మేడిగడ్డ దగ్గర పెట్టిన ప్రధాన బాహుబలి మోటార్స్ మునిగిపోయినాయి. దానికి టెండర్ ఇచ్చిన మెగావాల్ని వదిలేశారు. మేడిగడ్డ గురించి, పగుళ్ళ గురించి పూర్తిస్థాయి డిస్కషన్ జరగట్లేదు. వాటిని ఏం చేసి బాగు చేయాలి? సరే, కేసీఆర్ కట్టాడు, 1,00,000 కోట్లు ముంచాడు, ఇప్పుడు అవి పనికిరావు అంటున్నారు. పనికొచ్చే విధంగా ఏం చేస్తే బాగుపడతాయి? ఊరికే 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని తీసుకెళ్ళి నీళ్లపాలు చేయటం కాదు కదా. ఏం చేస్తే పనికొస్తాయి, ఎట్లా చేయాలనే విధంగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా? అది కనపడతలేదు. మల్లన్న సాగర్ గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదు. కొత్తగా ఏవో పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరి ఇక